క్రీస్తుపురం 6వ శతాబ్దం వరకు భారతదేశ ప్రాచీన చరిత్రలో జరిగినటువంటి మార్పులు అంటే ప్రాచీన యుగంలో శిలాయుగం నుంచి సింధు నాగరికత నుంచి వేద నాగరికతకు అంటే వేద నాగరికత వల్ల వచ్చినటువంటి సమస్యలు సామాజిక ఆర్థిక సమస్యలకు పర్యవేక్షణంగా బౌద్ధం జైనం హిందూ మతంలో వచ్చినటువంటి మార్పులు అంటే శైవం వైష్ణవం వీటి అన్నిటి గురించి కూడా మనం ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనకు రాజ్యము అనే ఒక రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించడం కానీ పాలక వంశాలు రాజకీయపరమైనటువంటి చరిత్రను మనము ఎక్కడా ప్రస్తావించలేదు. భారతదేశ చరిత్రలో క్రీస్తుపురం 6వ శతాబ్దం నాటికి చివరి కాలం నాటికి షోడశ మహాజనపదాలు అంటే 16 అతిపెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఈ 16 పెద్ద రాజ్యాలు రాజ్యాలు వీటిలో కొన్ని గణరాజ్యాలు ఉన్నాయి. గణరాజ్యం అంటే రాజ్యాధిపతి ఎన్నుకోబడతాడు. కొన్నిట్లో వంశపారంపర్య రాచరికము ఉంటుంది. వీటిలో అత్యంత ప్రధానమైనటువంటిది 16 మహాజనపదాల్లోకెల్లా అత్యంత బలమైనటువంటిది ప్రధానమైనది మగధ. ఎందుకు అనంటే మగధను మనము భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాజ్యంగా పరిగణిస్తాం. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాజ్యం అనేటువంటి దానికి 7 ముఖ్యమైనటువంటి అంశాలను ప్రతిపాదించాడు. వాటినే సప్తాంగములు అంటాం. ఈ సప్తాంగములు అనేటువంటివి మగధ విషయంలో మనకు మొట్టమొదటిసారి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజలు, ప్రాంతము, రాజధాని, మిత్ర అంటే అధికార యంత్రాంగము, విత్త అంటే ఫైనాన్స్, ఒక ద్రవ్య వ్యవస్థ అంటూ ఉండాలి, దండ న్యాయ వ్యవస్థ ఉండాలి. ఇట్లా కౌటిల్యుడు ప్రస్తావిస్తాడు కొన్ని ముఖ్య లక్షణాలను. రాజ్యం అంటే ఏముండాలి అని. అవన్నీ కూడా మగధ విషయంలో మనకు స్పష్టంగా చోటు చేసుకున్నాయి. మగధ అంటే ప్రస్తుత బీహార్. అందుకనే మగధను మనము మొట్టమొదటి రాజ్యంగా ప్రస్తావిస్తాం. మరి కేవలం మగధ మాత్రమే మొట్టమొదటి రాజ్యంగా ఎందుకు ఆవిర్భవించింది? 16 మహాజనపదాల్లో మగధ మొట్టమొదటి రాజ్యంగా ఆవిర్భవించడానికి మగధకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు అనుకూలించాయి. ఏమిటి అనుకూలించడము? అది కేంద్రీకరించబడినటువంటి ప్రదేశమే ఒక గొప్ప అనుకూలమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. మగధ గంగా నది పరివాహిక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉంది. సారవంతమైన భూములు ఉన్నాయి. చుట్టూ కొండలు, మధ్యలో మగధ రాజధానులు. మగధకు మొట్టమొదటి రాజధాని గిరివ్రజ, బలమైన దుర్గం. రెండోది రాజగృహ. మూడోది పాట్లీపుత్ర. సోనేరి నదీ తీరాన పాట్లీపుత్రం. శత్రువులకు దుర్భేద్యంగా రాజధానిని ఏర్పరచుకునే అవకాశం వచ్చింది. అట్లాగే సరిహద్దులకి దూరంగా ఉంది మగధ. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే అలజడులు, దాని సమస్యలు అనేటువంటివి మగధకు తాకలేదు. పైగా మగధ యొక్క రాచరిక వ్యవస్థ ఇది వంశపారంపర్య రాచరిక వ్యవస్థ. మగధ పాలక వంశాలు వీరు గొప్ప సామ్రాజ్య కాంక్ష కలిగినటువంటి పాలక వంశాలు, విస్తరణ కాంక్ష కలిగినటువంటి పాలక వంశాలు. కాబట్టే మగధ అనతి కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకోగలిగింది. అట్లాగే ప్రాచీన భారతదేశ చరిత్రలో నిష్ణాతులు అంటాం. ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా మగధకు తమ సేవలు అందించడం జరిగింది. వైద్య రంగంలో జీవకుడు అంటాం. తొలి ఫిజీషియన్ జీవకుడు అని చెప్పచ్చు. అటువంటి జీవకుడు పాట్లీపుత్రంలో నివాసం ఉండడం జరిగింది. బింబిసారుడికి వైద్యం చేశాడు, బుద్ధుడికి వైద్యం చేశాడు. తక్షశిల యూనివర్సిటీ, ఇంతకుముందే చెప్పాను, ప్రాచీన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. అక్కడ విద్యను పొంది వచ్చినవాడు జీవకుడు అనమాట. అట్లాగే కౌటిల్యుడు విదర్భ ఇక్కడ జన్మించాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. ఆయన కూడా మగధకు తన సేవలు అందించాడు. రాక్షస దౌత్యనీతిలో గొప్ప నిష్ణాతుడు రాక్షసుడు. ఎదురులేని సేనాధిపతి అశకరుడు. అజాతశత్రువుకి అశకరుడు ప్రధాన సేనాని. ఇట్లా వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో ప్రముఖులు మగధకు తమ సేవలు అందించడం జరిగింది. ఆ కారణం చేత కూడా మగధ అనతి కాలంలోనే గొప్ప రాజ్యంగా పరిణమించింది. మరి మగధను పరిపాలించిన రాజవంశాలు
హర్యాంక శిశునాగ నంద మౌర్యులు. మొట్టమొదటి వంశం హర్యాంక వంశం. వంశానికి వ్యవస్థాపకుడు బింబిసారుడు. బింబిసారుడికే ఇంకొక పేరు శ్రేణిక అని కూడా అంటాం. బింబిసారుడి కొడుకు అజాతశత్రు. బింబిసారుడి కాలం నుంచే ఒక రకంగా మగధ విస్తరణవాదం అనేది స్టార్ట్ అయింది. బింబిసారుడు కోసల, అవంతి, వత్స, వ్రిజి, ముల్లా ఇవన్నీ కూడా మగధకు పొరుగునున్నటువంటి మహాజనపదాలు. కోసల బలమైనటువంటి మహాజనపదం. అటువంటి మహాబలమైనటువంటి కోసల జనపదానికి రాజు ప్రసేనజీత్, ఆయన చెల్లెలు కోసలదేవి. బింబిసారుడు ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. అజాతశత్రు బింబిసారుడి యొక్క కొడుకు. ఈయన కాలంలో మగధ సామ్రాజ్యవాదము ఒక విధంగా పరిణితి చెందింది అని చెప్పవచ్చు. బింబిసారుడు తండ్రి అయినటువంటి అజాతశత్రు తండ్రి అయినటువంటి బింబిసారుడిని చంపి అధికారంలోకి వస్తాడు. పాట్లీపుత్ర రాజధానిగా కూడా ఏర్పడము జరిగింది. మనకు చరిత్ర ఏం చెప్తుంది? పాట్లీపుత్రం అనేది ఉదయనుడు అనే అతను నిర్మించినటువంటి పట్టణము అని అంటుంది. కానీ బింబిసారుడి కాలం నుంచి మనకు రాజధానిగా ఇది వ్యవహరించబడ్డట్టుగా తెలుస్తోంది. ఇట్లా హర్యాంగ వంశం. వారి తర్వాత వచ్చింది శిశునాగ వంశం. శిశునాగుడు వ్యవస్థాపకుడు. ఈ వంశంలో గొప్పవాడు కాల అశోకుడు. హర్యాంగ వంశానికి చెందినటువంటి అజాతశత్రు మొదటి బౌద్ధ సమావేశం నిర్వహించాడు రాజగృహంలో. కాలాశోకుడు అంటే శిశునాగ వంశానికి చెందిన కాలాశోకుడు గొప్పవాడు. ఈయన రెండవ బౌద్ధ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వైశాలిలో. కాలాశోకుడి తర్వాత అంటే శిశునాగ వంశం తర్వాత వచ్చింది నందవంశం. నందవంశానికి వ్యవస్థాపకుడు మహాపద్మనందుడు. ఒక రకంగా భారతదేశ చరిత్రలో అత్యంత బలమైనటువంటి తొలి పాలకుడు ఎవరంటే మహాపద్మనందుడే అవుతాడు. మహాపద్మనంద శూద్రవంశానికి చెందినటువంటి వాడు. చరిత్రలో తొలి శూద్ర పాలకుడు అని కూడా చెప్పచ్చు ఖచ్చితమైన ఆధారాలతో మహాపద్మనందుడిని. మహాపద్మనంద మనకు ఒడిస్సాకి దీన్ని కళింగ అంటాం. దీన్ని ఆక్రమించిన మొట్టమొదటి వాడైనాడు. అట్లాగే మహాపద్మనందుడు సౌరాష్ట్ర, గాంధార ఇక్కడి దాకా కూడా తన రాజ్యాలని విస్తరింపజేశాడు. సౌరాష్ట్రం దాకా అంటే గుజరాత్ దాకా. మహాపద్మనందుడి కాలంలోనే అలెగ్జాండర్ యొక్క దాడులు జరిగాయి. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపై దాడికి రావడం జరిగింది. మహాపద్మనందుడి యొక్క బలము అలెగ్జాండర్ని ముందుకు పోనీలేని పరిస్థితి కలిగించాడు. అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించాడు జీలం నది యుద్ధంలో. అంబి సహాయాన్ని పొందాడు. కానీ అలెగ్జాండర్ జీలం నదిని దాటలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఒక రకంగా మహాపద్మనందుడి అత్యంత బలవంతుడు. మనకు ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది. కళింగ ఎవరి కాలంలో మగధ చేత మొట్టమొదటిసారిగా ఆక్రమించబడింది అంటే అది మహాపద్మనందుడి కాలంలోనే. అలెగ్జాండర్ దాడి అంటే క్రీస్తుపూర్వం 326 నాటికి జరిగే కాలం నాటికి కౌటిల్యుడు తక్షశిలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తన కళ్ళతో జరుగుతున్నటువంటి దాన్ని కౌటిల్యుడు చూశాడు. రాజనీతి శాస్త్రవేత్త సరిహద్దుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని కౌటిల్యుడు గుర్తించాడు. దీన్ని నందులకు చెప్పడానికే కౌటిల్యుడు పాట్లీపుత్రానికి రావడం జరిగింది. ఆ సమయానికి మగధకు పాలకుడు ధననందుడు, నవనందులు అంటాం వీళ్ళని. ధననందుడు ఆయన సోదరులు, వీళ్ళు పాలకులుగా ఉన్నారు. వీళ్ళు కౌటిల్యుని అవమానించడం జరిగింది. మేధావులను, విద్యావంతులను వీళ్ళని గౌరవించడం అనేటువంటి సంస్కారం లేని పాలకులుగా ఉండడానికి అర్హులు కారు. అందుకనే కౌటిల్యుడు నందవంశాన్ని తొలగించడానికి శపథం పూనాడు. చంద్రగుప్త మౌర్య సహాయంతో నందుల్ని తొలగించి మౌర్యవంశం అధికారంలోకి రావడానికి కౌటిల్యుడు కారకుడైనాడు. ఇక్కడి నుంచి మౌర్యవంశం ప్రారంభమవుతుంది. కానీ మౌర్యవంశంలోకి వెళ్లే ముందు ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సింది ఆధారాలు, చారిత్రకపరమైనటువంటి ఆధారాలు ఏంది. ఎప్పుడైతే ఆధారాలు అంటున్నామో అప్పుడు ఆధారాలు 2 రకాలుగా ఉంటాయని గుర్తించాలి. ఒకటి గ్రంథపరమైనటువంటి ఆధారాలు, 2 పురావస్తుపరమైన ఆధారాలు. గ్రంథపరమైన ఆధారాలు వీటిల్లో మళ్ళీ 2 రకాలు, స్వదేశీ, విదేశీ రచనలు అంటాం.
స్వదేశీ రచనల్లో మొట్టమొదటిది ముఖ్యమైనటువంటిది కౌటిల్యుడి అర్థశాస్త్రం. కౌటిల్యుడు అర్థశాస్త్రానికి నిజంగానే కర్తనా కాదా అనేది కూడా ఒక వివాదం ఉంది. మనకు అనవసరం ఈ వివాదాలు అనేటువంటివి. చరిత్ర అంగీకరించిన సత్యం కౌటిల్యుడు అర్థశాస్త్రానికి కర్త. మరి అర్థశాస్త్రం ఏమని ప్రస్తావిస్తుంది, దేన్ని ప్రస్తావిస్తుంది? స్టేట్ క్రాఫ్ట్ అంటే పాలనా వ్యవస్థ గురించి ప్రస్తావిస్తుంది అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో రాజ్యము, దాని యొక్క ఇతర అంగాలు, పాలనా వ్యవస్థ స్వరూపం, ఇదే అర్థశాస్త్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అర్థ ఫైనాన్స్, అర్థ అంటే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, పాలనా వ్యవస్థ మొత్తం కూడా దీని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. అందుకని దాన్ని అర్థశాస్త్రం అన్నాం. శాస్త్రం అంటే సైంటిఫిక్గా మేనేజ్ చేసే శాస్త్రం. అర్థశాస్త్రంలో 15 ఖండికలు ఉన్నాయి, 15 అధ్యాయాలు ఉన్నాయి. చాలా కాలం వరకు మనకు అర్థశాస్త్రం ఎటుపోయిందో కూడా కనబడలేదన్నమాట. దాన్ని శ్యామశాస్త్రి ఈయన గుర్తించాడు, సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి అనువదించడము జరిగింది. ఇది మనకు మౌర్యుల పైన మొట్టమొదటి ప్రముఖ ఆధారం అని చెప్పచ్చు. అట్లాగే కౌటిల్యుడు చంద్రగుప్త కథ దీన్ని రచించాడు. విశాఖదత్త ముద్రా రాక్షసం రాశాడు. రాక్షసుడు నందులకు ప్రధాని, ఆయన యొక్క దౌత్యనీతి ఎట్లా ఉన్నదో దాంట్లో ప్రస్తావిస్తారన్నమాట ముద్రా రాక్షసంలో. ఇవి ప్రముఖమైనటువంటి మనకు గ్రంథపరమైనటువంటి ఆధారాలు. బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు ఉన్నాయి. జైన గ్రంథాలు మహాపరిశిష్ట పర్వాన్, రాజువాలి కథ, ఇవి మౌర్యులు జైనాన్ని ఆదరించిన తీరు, ముఖ్యంగా చంద్రగుప్త మౌర్య, దీన్ని ప్రస్తావిస్తాయి. అట్లాగే బౌద్ధ గ్రంథాలు అంటే హిస్టరీ ఆఫ్ టిబెట్ బై లామ తారనాథ, మహావంశం, దీపవంశం, సింహళ గ్రంథాలు, ఇవి మౌర్యుల కాలం నాటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఏమిటో ప్రస్తావిస్తాయి. ఇట్లా మతపరమైనటువంటి సాహిత్యం కూడా ఉంది. అట్లాగే పురాణాలు, మత్స్య, వాయు, విష్ణు, ఈ పురాణాల్లో కూడా మౌర్య పాలకుల యొక్క ప్రస్తావన అంటూ మనకు కనబడుతుందన్నమాట. ఇవన్నీ గ్రంథపరమైనటువంటి స్వదేశీ ఆధారాలు. ఇక విదేశీ ఆధారాలు ఏంది? విదేశీ ఆధారాల్లో మొట్టమొదటిది మెగస్తనీస్ యొక్క ఇండికా. మెగస్తనీస్ సెల్యూకస్ నికేటర్, అలెగ్జాండర్ యొక్క ప్రతినిధి సెల్యూకస్, ఆయన తరఫున మౌర్యుల కొలువును దర్శించాడు. ఆయన తరఫున మౌర్యులకు రాయవారి మెగస్తనీస్. తాను ఏం చూస్తున్నాడో మెగస్తనీస్ గ్రంథ రూపంలో పొందుపరిచాడు. దాన్నే మనం ఏమంటున్నాము, ఇండికా అంటున్నాం. కానీ ఇండికాతో వచ్చినటువంటి సమస్యలేంది అంటే, మొదటిది అసలు ఇండికా అనేటువంటి గ్రంథ రూపంలో మనకు దొరకట్లేదు. ఎందుకంటే మెగస్తనీస్ యొక్క అసలు శిష్యులైన ఇండికా కాలగమనంలో కలిసిపోయింది, ఎటుపోయిందో తెలియటం లేదు. మెగస్తనీస్ ఇండికాలో ఇట్లా ప్రస్తావించాడు అని మిగిలిన గ్రీకు చరిత్రకారులు అంటే జస్టిన్, ప్లూటార్క్, ఏరియన్, స్ట్రాబో, ప్లినీ, వీళ్ళు తమ రచనల్లో పలు సందర్భాల్లో మెగస్తనీస్ను ఉటంకించడం జరిగిందనమాట. ఆయన ఇట్లా ప్రస్తావిస్తున్నాడు అని. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మెగస్తనీస్ ఇండికాలో ఏం చెప్పాడు అని. ఒరిజినల్గా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే అసలైన ఇండికా మనకు లభ్యం కాలేదన్నమాట. మరి ఏం చెప్తున్నాడు మెగస్తనీస్ ఇండికాలో? ఎందుకంటే కొన్ని వివాదాస్పదమైనటువంటి అబ్జర్వేషన్స్ ఆయన గ్రహించినటువంటి, చేసినటువంటివి ఉన్నాయి ఇక్కడ. ఏమని చెప్తున్నాడు అనంటే, భారతదేశంలో అసలు బానిస వ్యవస్థ లేదు అని అంటున్నాడు. అది శుద్ధ తప్పు. ప్రాచీన భారతదేశంలో బానిస వ్యవస్థ ఉంది. ఒక్కోసారి ఎగ్జామ్లో ఇట్లా అడుగుతుంటాడు, ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు, ఎవరి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అని. బానిస వ్యవస్థ లేదని భారతదేశంలో చెప్పింది మెగస్తనీస్. భారతీయులకు తాగుడు అనే వ్యసనము లేదని కూడా అంటాడు. అది కూడా తప్పే. తాగుడు అనేటువంటిది భారతీయ సంస్కృతిలో ఆ టైంకి అంతర్భాగం అయిపోయింది అది. అట్లాగే మెగస్తనీస్ భారతదేశ సమాజంలో 7 కులాలు ఉన్నాయి, 7 క్యాస్ట్ ఉన్నాయి అంటాడు. ఇది కూడా శుద్ధ తప్పు. కులాలు 4: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి మెగస్తనీస్ ఎందుకు అంటున్నాడు ఇట్లాగా అంటే, ఆయన తన ఈ గ్రీక్ పర్స్పెక్టివ్ అంటాం, ఆ కోణంలో, ఆ దృక్పథంలో భారతదేశ సమాజాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అందుకని వచ్చిన సమస్య. ప్రతి వృత్తి ఒక కులంగా కనిపిస్తోంది మెగస్తనీస్కి.
ఇవి కొన్ని అభ్యంతరాలు అన్నమాట మనకు ఇండికాలో కనిపించేటువంటి. అసలు మెగాస్తనీస్ వాస్తవంగా దేన్ని ప్రస్తావిస్తాడు అంటే ఇండికాలో రాజధాని పాట్లీపుత్రము, మున్సిపల్ పాలనా వ్యవస్థ. మెగాస్తనీస్ ప్రకారము పాట్లీపుత్రం అనేటువంటి పట్టణం రాజధాని 30 మంది వ్యక్తులతో కూడినటువంటి మున్సిపల్ పాలనా వ్యవస్థ దాని ద్వారా నిర్వహించబడ్డది. ఇందులో 6 కమిటీలు ఉంటాయి. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి పనిని చేపడుతుంది. ఇది ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తాడు ఇండికాలో. మెగాస్తనీస్ తర్వాత జస్టిన్ స్ట్రాబో, వీళ్ళు చంద్రగుప్త మౌర్య యొక్క ముఖ్యంగా సైనిక పాలనా వ్యవస్థ దీని గురించి ప్రస్తావిస్తారు. వారి తర్వాత ఏరియన్, ఈయన కూడా ఇండికా అనేటువంటి ఇంకో రాశాడు అనమాట. ఏరియన్ దాంట్లో మౌర్యుల కాలం నాటి రేవు పట్టణాలు, వ్యాపారము, వర్తకము దీన్ని ప్రస్తావిస్తాడు. ప్లినీ ద ఎల్డర్ అంటాం, ఇది మనకు ముఖ్యం. ఆయన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథం రాస్తాడు. ఆ న్యాచురల్ హిస్టరీలో ఏం చెప్తున్నాడు ప్లినీ? రోమ్కి భారతదేశానికి మధ్య విస్తృతమైన వర్తకం జరుగుతోంది, కానీ ఇక్కడ వర్తకం భారతదేశానికి గొప్ప అనుకూలంగా ఉంది. రోమ్ యొక్క సంపద మొత్తము భారతదేశానికి వలసపోతోంది అని తెగ బాధపడ్డాడు. అది ప్రశ్నగా ఇచ్చాడు. ఏ చరిత్రకారుడు రోమన్ సంపద భారతదేశానికి వలసపోతున్నది అని పదే పదే బాధపడడం జరిగింది అంటే ప్లినీ. ఇవి మనకు ముఖ్యమైనటువంటి విదేశీ రచనలు అని చెప్పచ్చు. దీని తర్వాత పురావస్తుపరమైన ఆధారాలు. పురావస్తుపరమైన ఆధారాల్లో అతి ముఖ్యమైనటువంటిది అశోకుడి శాసనాలు అంటాం. అశోకుడి శాసనాల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే భారతదేశ చరిత్రలో తొలి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు, మొట్టమొదటగా రాయబడినటువంటి ఆధారాలు అశోకుడి శాసనాలు. అంటే అర్థం, అశోకుడికి ముందు శాసనము అనేది లేదు. అశోకుడు ఎందుకు చిరస్మరణీయంగా మిగిలిపోయినాడు అంటే ఆయనకు తట్టినటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప భావాలు, గొప్ప సంస్కరణవాదము వీటన్నిటినీ కూడా శిలారూపాల్లో చెక్కించాడు, శిలలపైన చెక్కించాడు. ఆ రాతలు అట్లాగే నిలిచిపోయినాయి. దాన్ని బట్టి నీకు ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం తెలుస్తుంది. అశోకుడి శాసనాలు, వీటి గురించి మనం కొంత పరిజ్ఞానం కూడా అవసరం అవుతుంది ఇక్కడ. ఇవి ప్రాకృతం, వాడబడ్డ భాష ప్రాకృతము అంటే ప్రాంతీయ భాషలు అని చెప్పాను. దాంట్లో కూడా పాళీ, ఈ భాషలో ఈ శాసనాలు ఎక్కువగా లిఖించబడడం జరిగింది. సంస్కృతంలో లేదు అశోకుడి శాసనం. ఉంటే ప్రాంతీయ భాషల్లో ఉంటుంది, లేదా విదేశీ భాష గ్రీక్ అండ్ ఆర్మేయిక్, ఈ భాషల్లో కూడా ఆయన శాసనం వేయించడం జరిగింది. కాందహార్ శాసనము అంటాం. ఆ కాందహార్ శాసనాన్ని ద్విభాషా శాసనము అంటాం, బైలింగ్వల్ అంటాం. ఈ శాసనాలను, అశోకుడు యొక్క శాసనాలను మనకు మొట్టమొదటిసారిగా డెసైఫరింగ్, ఇంగ్లీష్లో డెసైఫరింగ్ అంటే చదవడం లేదా దాన్ని విశ్లేషించడం అన్నమాట. ఇది చేసింది మొట్టమొదటిసారిగా చదివినటువంటి వాడు జేమ్స్ ప్రిన్సీప్ అంట. జేమ్స్ ప్రిన్సీప్ గొప్ప శ్రమ కోర్చి అశోకుడి శాసనాలను 1837 నాటికి చదవగలిగాడు. సమస్య ఏంటంటే అశోకుడు తన శాసనాల్లో ఎక్కడ కూడా ఆయన పేరు చెప్పడు. 2 శాసనాల్లో మాత్రము ఆయన అసలు పేరు ప్రస్తావిస్తాడు. గుర్జరా, మస్కీ, ఇక్కడ మాత్రం అశోకుడు తన అసలు పేరు ప్రస్తావిస్తాడు. మిగిలిన చోట అంతా కూడా తనను తాను దేవనాంప్రియ, ప్రియదర్శి అని మాత్రమే పిలుచుకుంటాడు అశోకుడు. సమస్య ఎక్కడొచ్చి పడాది అంటే ఈ దేవనాంప్రియ, ప్రియదర్శి అనేటువంటి బిరుదులు అశోకుడి యొక్క తాత అయినటువంటి చంద్రగుప్త మౌర్య ఆయన మొట్టమొదటిసారి స్వీకరించాడు. కాబట్టి శాసనాల్లో ప్రస్తావించబడ్డ దేవనాంప్రియ ఎవడు అనేది చాలా కాలంగా మనకు వివాదంగా మిగిలిపోయింది. ఇది అశోకుడే అని నిర్ధారించడానికి తగ్గ ఆధారాలు గుర్జరా శాసనము, మస్కీ శాసనము అన్నమాట. ఇందాకే చెప్పాం, అశోకుడి శాసనాలన్నీ కూడా ప్రాకృతంలో ఉంటాయి. భాష ప్రాకృతం. లిపి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. లిపి దగ్గరకు వస్తే భారతదేశంలో మనకు, ప్రాచీన భారతదేశంలో లిపి 2 రకాలుగా ఉండేది. ఒకటి బ్రాహ్మీ, మనం ప్రస్తుతం రాస్తున్నది బ్రాహ్మీ శైలి, అంటే ఎడమ నుంచి కుడికి రాస్తాం. ఇందుకు పూర్తిగా విరుద్ధమైంది, అంటే కుడి నుంచి ఎడమకు వచ్చే లిపి
దాన్ని ఖరోస్థి అంటాం. అశోకుడి శాసనాల్లో బ్రాహ్మీ ఖరోస్థి రెండు ప్రయోగించబడ్డాయి. ఎక్కువగా బ్రాహ్మీ కనిపిస్తుంది. ఖరోస్థి ఇది మన్సేరా మరియు షాబాజ్గిరి ఈ శాసనాలు ఉన్నాయి. వీటిల్లో ఆయన ఖరోస్థి లిపిని ప్రయోగించడం జరిగింది. శాసనాల్లో మనకు ముఖ్యమైనటువంటిది ఏంది? అట్లాగే ఇంతకుముందు భాషాపరంగా కూడా ఒకటి చెప్పాను నేను. కాందహార్ శాసనం అనేటువంటిది ద్విభాషా శాసనం. ద్విభాషా శాసనాన్నే బైలింగ్వల్ అంటాం. గ్రీక్ మరియు ఆర్మేయిక్ లాంగ్వేజెస్ ఆ భాషల్లో వేయించడం జరిగింది. ఎందుకంటే కాందహార్లో ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ మౌర్యులకి పశ్చిమ సరిహద్దు అనమాట. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది గ్రీకులు నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళ అవసరం నుంచా ఆ భాషల్లో వేయించడం జరిగింది ఆ శాసనాన్ని. మరి శాసనాల్లో మనకు ముఖ్యమైనటువంటివి ఏమిటి? శాసనాల్లో ముఖ్యమైనటువంటివి ఇంతకుముందే ప్రస్తావించాను, మస్కీ, గుజరాత్ శాసనాలు. వీటిలో అశోకుడు తన యొక్క అసలు పేరును ప్రస్తావిస్తాడు. నెక్స్ట్ 13వ అతిపెద్ద రాతి శాసనం. శాసనాలు చిన్న రాతి శాసనాలు, స్తంభ శాసనాలు, అతిపెద్ద రాతి శాసనాలు అని 3 రకాలుగా విభజిస్తాం. వీటిలో 14 అతిపెద్ద రాతి శాసనాలు ఉన్నాయి. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటాం. వీటిల్లో 13వ అతిపెద్ద రాతి శాసనం ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావిస్తాడు. కళింగ యుద్ధం జరిగినటువంటి తీరు, దానివల్ల ఆయనలో వ్యక్తిగతంగా వచ్చినటువంటి మార్పు, ధర్మం ఎంత గొప్పది, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావిస్తాడు. ఆయన కాలంలో ఎవరు సమకాలీన రాజులు, సమకాలీన రాజ్యాలు, వీటి గురించి కూడా 13వ అతిపెద్ద రాతి శాసనం ప్రస్తావిస్తుంది. అట్లాగే అశోకుడు స్తంభ శాసనం, సారనాథ్ స్తంభ శాసనం, దీంట్లో తనను తాను ధర్మాశోకుడుగా ప్రస్తావించడం జరిగింది. ఏ శాసనంలో అశోకుడు తనని ధర్మాశోకుడిని పిలుచుకున్నాడు అంటే సారనాథ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, సారనాథ్ స్తంభ శాసనం. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. అందుకనే ఆయన బబ్రూ శాసనంలో తాను బౌద్ధం పాటిస్తున్నానని, బుద్ధుడు పరమ భాగవతుడని ప్రశంసిస్తూ అశోకుడు శాసనం వేయిస్తాడు. అదేంటి అంటే బబ్రూ శాసనం. బౌద్ధాన్ని పాటించినప్పటికీ లౌకికవాదము తన వాదం, తాను మతాలకు అతీతంగానే పరిపాలిస్తున్నాను అని చెప్తాడు అశోకుడు. అట్లాంటి లౌకికవాదం తన వాదం అని చెప్తూ ఆయన వేయించినటువంటి శాసనము బరాబర్ గుహల శాసనం. బరాబర్ గుహలు అనేటువంటివి వాస్తవంగా అజ్వీకులు. మనం జైనం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అజ్వీకుల గురించి చెప్పాను. మక్కలి గోసల అజ్విక అనే ఒక శాఖను స్థాపించాడు అని. అజ్వీకులకు ఈ గుహలను దానం చేస్తూ అశోకుడు శాసనం వేయిస్తాడు. ఆ శాసనంలో చెప్తాడు తాను లౌకికవాది, బౌద్ధాన్ని పాటించినా తన వాదం లౌకికవాదము అని బబ్రు గుహల శాసనంలో ప్రస్తావిస్తాడు. ఇట్లా మనకు ముఖ్యమైనటువంటి శాసనాలు కొన్నిటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా శాసనాలు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆధారం. రెండోది ఏంది అని అంటే నాణెములు అనేటువంటిది అసలు ముద్రించడం. పంచ్ మార్క్డ్ కాయిన్ అంటే ఒక గుర్తుతో నాణ్యాలను ముద్రించడం, పంచింగ్ అంటే ముద్రించడమే. పంచ్ మార్క్డ్ కాయిన్స్, రాజగుర్తుతో నాణ్యాలను ముద్రించడం, ఇది ఒక రకంగా మౌర్యులతోనే ప్రారంభమైంది అని చెప్పచ్చు. నాణ్యాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు ఆర్థిక వ్యవస్థ గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. దాంట్లో కూడా నాణ్యంలో అతి ముఖ్యమైనది ఏంటంటే బరువు. ఒక నాణ్యం దొరికింది అంటే ముందు దాని బరువును తూకం చేయాలి మనం. బరువు బాగా ఉంది అంటే ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది అని అర్థం. బంగారు నాణ్యం ఉంది, బంగారు నాణ్యం చూడడానికి చాలా బలహీనంగా ఉంది అంటే అక్కడ బంగారం కొరత ఉన్నది అని అర్థం. అది కాకుండా బంగారు నాణ్యం బాగా తూగుతున్నది, బలంగా ఉంది అని అంటే దాంట్లో బంగారం ఎక్కువ వేశాడు కాబట్టి బంగారం కొరత లేదని చెప్పాలి. అట్లాగే వెండి నాణ్యం. సో నాణ్యాల్లో మనం గుర్తించాల్సిన మొట్టమొదటి అంశం ఏంటి అంటే బరువు. ఎంత బరువు తూగుతున్నాయి నాణ్యాలు, ఇది ముఖ్యం అన్నమాట. దాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థని మనం అంచనా వేయచ్చు. మౌర్యుల నాణ్యాల దగ్గరికి వస్తే మనకు ఈ నాణ్యాల మీద సామాన్యంగా అసలు గుర్తులు కనబడవు.
గుర్తులు అత్యధిక మౌర్య నాణ్యాలపైన గుర్తులు ఉండవు. ఒకవేళ గుర్తులు అంటూ జరిగితే 3 ప్రధానంగా గుర్తులు కనిపిస్తాయి. ఏంటి ఆ 3 ప్రధానంగా కనిపించే గుర్తులు? నెమలి. నెమలి అనేది మౌర్యుల రాజచిహ్నం. ఆ విషయానికి వస్తే మౌర్య అనే పదం కూడా వచ్చింది మోర్ అంటే నెమలను పెంచేవాళ్ళు. మురియా, మోర్ అంటే నెమలి, మురియా అంటే నెమలను పెంచేవాళ్ళు. అందుకనే నెమలి మౌర్యులకు రాజగుర్తు అనమాట, రాజలాంఛనం. ఓకే, నెమలి, కొండ మరియు నెలవంక, దీనే క్రిసెంట్ అంటాం. ఈ 3 గుర్తులు కనిపిస్తాయి నాణ్యాలపైన. ఇక్కడ విషయం ఏమిటంటే నాణ్యాలను ముద్రించడం ఏ మాసంలో ముద్రిస్తారు మౌర్యులు? ఆషాఢ మాసం. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యేది ఆషాఢ మాసంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొత్త నాణ్యాలను ముద్రిస్తారు. ఏ నాణ్యాలను ముద్రిస్తున్నారు వీళ్ళు? బంగారు నాణ్యము, పణ, తోలా. బంగారు నాణ్యము, తోలా. బంగారు నాణ్యము తోలా అంటాం. తోలా నుంచి వచ్చిన పదమే తులము అంటాం. పణ అంటే వెండి నాణ్యం. క్రష్పణ అంటే మిశ్రమ లోహాలతో కూడిన నాణ్యం. ఇట్లా నాణ్యాలను ముద్రించడం జరిగింది. ఇవి కూడా మనకు గొప్ప ఆధారాలుగా చెప్పవచ్చు చరిత్రపరంగా. ఇవి మౌర్యులకు సంబంధించినటువంటి ఆధారాలు. ఇక మౌర్యుల యొక్క రాజకీయ చరిత్రకు వెళితే చంద్రగుప్త మౌర్య, మౌర్యవంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు శూద్రుడా? ముమ్మాటికి శూద్రుడే అని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి, బ్రాహ్మణ మత గ్రంథాలు చెప్తున్నాయి. కానీ జైన మత గ్రంథాలు మాత్రము మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుడు క్షత్రియుడు అని చెప్తున్నాయి. వాస్తవంగా ఏమిటి అనంటే చంద్రగుప్త మౌర్యుడు నందులకొరువులో పనిచేసేటువంటి శూద్ర వనితకు పుట్టినటువంటి వాడు అని ఎక్కువ ఆధారాలు ప్రస్తావించడం జరిగింది. గ్రీక్ ఆధారాలు కూడా చంద్రగుప్త మౌర్యుని శూద్రుడేనే ప్రస్తావిస్తున్నాయి అన్నమాట. చంద్రగుప్త మౌర్య గ్రీకుల చేత ఏమని పిలువబడుతున్నాడు? శాండ్రకోటస్ అంటాం. శాండ్రకోటస్ అనేటువంటిది గ్రీకులు చంద్రగుప్తుడికి ఇచ్చినటువంటి పేరు. ఎందుకంటే వాళ్ళకు చంద్రగుప్త మౌర్య అని పలకడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళకు తోచినట్టుగా పలుకుతారు వాళ్ళు. ఓకే, ఏమని చెప్తున్నారు గ్రీక్ చరిత్రకారులు అనంటే ముఖ్యంగా జస్టిన్ మరియు స్టాబో వీళ్ళిద్దరూ మనకేం చెప్తున్నారు అంటే చంద్రగుప్త మౌర్య 6 లక్షల సైన్యంతో ఉత్తర భారతదేశం మొత్తాన్ని జయించాడు, భారతదేశాన్ని గ్రీకుల బారి నుంచి విముక్తి చేశాడు అని చెప్తున్నారు. ఇది వాస్తవం కాకపోవచ్చు. అంటే 6 లక్షల సైన్యం ఆ రోజుల్లో ఉండిందా అనేది అనుమానాస్పదమైనటువంటి విషయం. కానీ ఖచ్చితంగా అయితే చంద్రగుప్త మౌర్యుడు భారతదేశాన్ని విముక్తి చేశాడు గ్రీకుల బారి నుంచి. క్రీస్తుపూర్వం 305లో చంద్రగుప్త మౌర్యుడికి అలెగ్జాండర్ ప్రతినిధి అయినటువంటి సెల్యూకస్కి మధ్య యుద్ధం జరిగింది. అందులో సెల్యూకస్ ఓడిపోయినాడు. ఓడిపోయినటువంటి సెల్యూకస్ తన కూతురు హెలెనా ఈమెని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేశాడని, గుర్రాలు ఏనుగులు బహుకరించాడని మనకు తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే పాయింట్ ఏమిటంటే 305లో ఓడిపోయిన సెల్యూకస్, గెలిచిన చంద్రగుప్త ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే చరిత్రలో ఒక స్వదేశీ పాలకుడు, ఒక విదేశీ పాలకుడు, వీరిద్దరి మధ్య విదేశీ రాజు, వీరిద్దరి మధ్య కుదిరినటువంటి మొట్టమొదటి ఒప్పందం ఇది. అది క్వశ్చన్గా ఇచ్చాడు. భారతదేశ చరిత్రలో ఒక విదేశీ పాలకుడికి స్వదేశీ రాజుకి మధ్య కుదిరినటువంటి మొట్టమొదటి ఒప్పందం ఏది అంటే అది 305లో సెల్యూకస్కి చంద్రగుప్తుడికి మధ్య కుదిరింది. అందులో భాగంగానే సెల్యూకస్ మెగస్తనీస్ని తన రాయబారిగా పంపిస్తున్నాడు చంద్రగుప్తుడి కొలువుకి. దీని తర్వాత ఏమవుతుంది అంటే చంద్రగుప్త మౌర్య సౌరాష్ట్రము అంటే ప్రస్తుత గుజరాత్ అక్కడ దాకా కూడా రాజ్యాన్ని విస్తరింపజేశాడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారం ఉంది? రుద్రదాముడు అంటే మౌర్యుల తర్వాత విదేశీ రాజవంశాలు వస్తాయి మనకు, ఇండో గ్రీకులు, శకులు, కుషాన్లు, పార్థియన్లు అని. ఈ శకులలో గొప్పవాడు రుద్రదాముడు. రుద్రదాముడు జునాగఢ్ శాసనము అనే శాసనం వేయిస్తాడు. ఆ శాసనంలో ఏం చెప్తున్నాడు రుద్రదాముడు అంటే చంద్రగుప్త మౌర్య సౌరాష్ట్రం గుజరాత్ను జయించాడని, గుజరాత్కు పాలకుడుగా పుష్యగుప్త అనేటువంటి వాడిని నియమించాడని, ఆ పుష్యగుప్తుడే సుదర్శన తటాకం దీన్ని నిర్మించాడని,
శాసనాల్లో రుద్రదాముడు చెప్తాడు. మనం దాన్ని బట్టి మనకేం తెలుస్తున్నది అంటే సౌరాష్ట్రం మౌర్యుల అంతర్భాగము అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. చంద్రగుప్త మౌర్య గొప్ప పరిపాలన అందించాడు. భారతదేశ చరిత్రలో తొలి గొప్ప చక్రవర్తి అంటాం. ఎందుకంటే ఆదర్శ రాజ్యము, శ్రేయోరాజ్యము అనేటువంటి భావాలు ఆయన ఆలోచనలో కనిపిస్తాయి. ప్రజలు తన బిడ్డల్లాంటి వాళ్ళు అని చాటి చెప్పిన మొట్టమొదటి వాడనమాట. ఇందాకే చెప్పాం, అశోకుడి కంటే ముందు దేవనాంప్రియ అండ్ ప్రియదర్శి ఈ పదాలను చంద్రగుప్త మౌర్యుడు ప్రయోగించడం జరిగింది, తనకు తాను అన్వయించుకోవడం జరిగింది. ఓకే, అంటే పితృస్వామ్య పాలనా వ్యవస్థ. ఒక రకంగా దీన్ని పెటర్నల్ కింగ్షిప్ అంటాం ఇంగ్లీష్లో. ప్రజలు బిడ్డలు లాంటి వాళ్ళు అనే భావనను ప్రకటించడం. చంద్రగుప్త మౌర్య తన చివరి రోజుల్లో భద్రబాహు ఈయన అనుసరించాడు, జైనాన్ని పాటించాడు. జైనం గురించి చెప్తూ కూడా చెప్పాను. చంద్రగుప్త మౌర్య భద్రబాహు చేత జైనంలోకి మార్చబడ్డాడు. కర్ణాటకలోని శ్రావణబెలగొల ఇక్కడికి వచ్చాడు. ఇక్కడే చంద్రగుప్త మౌర్య సలేఖనా వ్రతం అంటే ఆహారము పానీయము లేకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, దాని ద్వారా మనకు కైవల్యం ప్రాప్తిస్తుంది అని జైనులు నమ్ముతారు. దీన్ని పాటించాడు. అందుకే ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాం, ఈ శ్రావణ బెలుగుల్లో ఇప్పటికి కూడా చంద్రగిరి చంద్రగుప్త మౌర్య పేరు మీద ఉండేటువంటి కొండది, ఆ కొండకు ఆ పేరు పెట్టాడు. అక్కడ చంద్రగుప్త మౌర్యుడు చనిపోవడం జరిగింది. ఇది ఈయన గురించినటువంటి నిక్షిప్తమైన సమాచారం. చంద్రగుప్త మౌర్యుడు ఎప్పుడైతే రాజ్యాన్ని పరిత్యజించాడో ఆయన కొడుకు బిందుసార, బిందు అంటే స్పాట్స్, శరీరం మీద మచ్చలు కలిగిన వాడు. ఓకే, అందుకని బిందుసారుడు. బిందుసార అధికారంలోకి వచ్చాడు. ఈ బిందుసారుడినే గ్రీకులు ఏమని పిలుస్తున్నారు అంటే అమిత్రఘేట్స్ అంటున్నారు. ఎందుకంటే బిందుసారుడు బిరుదు తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి బిరుదు ఏమిటి అంటే అమిత్రఘత అంటే శత్రువులను చంపినవాడు, ఘత అంటే చంపడం. వాస్తవానికి బిందుసారుడు ఏ యుద్ధము చేయలేదు. ఏ యుద్ధము చేయకపోయినా ఆయన శత్రువులను చంపినవాడు అనే బిరుదు మాత్రం తీసుకోవడం జరిగింది. బిందుసారుడు ఎక్కువగా తాగుడికి బానిస అయినాడు. ఏ స్థాయిలో ఈ తాగుబోత్తనం కనిపించేది అంటే ఆయన సమకాలీన పాలకుడు సిరియాకి, ఒక రకంగా బిందుసారుడికి మంచి స్నేహితుడు, సిరియాకి పాలకుడైనటువంటి యాంటియోకస్ I థియోస్ కొలువుకు బిందుసారుడు రాయబారం పంపాడు. తనకు మధు అంటే తాగుడు కావడానికి కావలసినటువంటి మత్తు పానీయం అన్నమాట. అది దాంట్లోకి నంచుకోవడానికి డ్రైడ్ ఫిగ్స్ అంటే అత్తిపండ్లు అంటాం, డ్రై ఫ్రూట్స్ అన్నమాట. అవి మరియు ఒక వేదాంతి ఫిలాసఫర్, ఈ మూడు కావాలా అని చెప్తూ ఒక రాయబారాన్ని పంపిస్తాడు. థియోస్ మత్తు పదార్థం అంటే మత్తు పానీయము మరియు డ్రై ఫ్రూట్స్ అంటే ఫిగ్స్ అత్తిపండ్లు ఇవి పంపిస్తాడు. మేధావిని పంపడు, ఎందుకంటే మేధావిని పంపిస్తే మేధస్సు వలసపోయినట్టు అని చెప్పి వాళ్ళ భావన. చరిత్రలో ఈ క్వశ్చన్ అడిగాడు, ఏ భారతదేశ పాలకుడు మత్తు పానీయం కోసం అని చెప్పి ఒక రాయబారాన్నే పంపాడు అని. అది ఎవరంటే మద్యపానం కోసం. మద్యపానం అనే మత్తు పానీయం ఒక రకంగా మద్యపానం కోసం అని. అది ఎవరు అంటే బిందుసారుడు. బిందుసారుడికి చరిత్ర ఏం చెప్తోందంటే 100 మంది కొడుకులు అని చెప్పి చెప్తోంది. ఈ 100 మంది కొడుకుల్లో పెద్దవాడు సుసీమ లేదా సుమన్. సుసీమ లేదా సుమన్ను బిందుసారుడు తక్షశిలకు పాలకుడుగా నియమించాడు. మౌర్య రాజధానిలో మనకు 4 ప్రధానమైనటువంటి పట్టణాలు వస్తాయి, రాజధానులు అన్నమాట. పాట్లీపుత్ర, తక్షశిల, ఉజ్జయిన్, సువర్ణగిరి, తోసలి. పాట్లీపుత్రం వాస్తవానికి మొత్తం సామ్రాజ్యానికి ప్రధాన రాజధాని. అట్లా కాకుండా పలు ప్రాంతాలు ఉంటాయి, రాష్ట్రాలు అని చెప్పచ్చు. వీటికి కేంద్రాలు మిగిలినవన్నీ కూడా. తక్షశిల పశ్చిమ సరిహద్దు, ఉజ్జయిని ఉత్తరానికి సరిహద్దు, సువర్ణగిరి దక్షిణానికి సరిహద్దు, తోసలి ఇది తూర్పుకు సరిహద్దు. ఇట్లా విభజించబడ్డది రాజ్యం. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఏమని చెప్తున్నాడు అంటే మౌర్య వంశంలో పాలకుడు కాబోయేవాడు
తక్షశిలలో తప్పనిసరిగా పనిచేయాలి అంటాడు. ఎందుకంటే తక్షశిల సరిహద్దుకు సంబంధించింది. సరిహద్దు సమస్యలు తెలిసి ఉండాలి పాలకుడికి. అది ఆయన పెట్టినటువంటి సూచన అన్నమాట. అందుకనే బిందుసారుడు తన మొట్టమొదటి కొడుకైన సుసీమాను తక్షశిలకు పాలకుడిగా నియమించాడు. కానీ దురదృష్టవశాత్తు తక్షశిలలో తిరుగుబాటు జరిగింది. సుసీమ అసమర్థుడైనాడు, ఈ తిరుగుబాటును అణచలేకపోయినాడు. ఉజ్జయినికి పాలకుడైన అశోకుడు తక్షశిలకు పంపబడ్డాడు. తక్షశిలలో అశోకుడు తిరుగుబాటును అణిచేశాడు. తక్షశిలకు పాలకుడుగా కొనసాగాడు. అశోకుడు ఇప్పుడు క్రమంగా ఏ ఆలోచన డెవలప్ చేస్తున్నాడు అని అంటే, తక్షశిలకు పాలకుడైన వాడే కాబోయే చక్రవర్తి, కాబట్టి తనే కాబోయే చక్రవర్తిగా ఉండాలి అనేది అశోకుడి యొక్క భావన. ఆ కారణం చేతనే అశోకుడు తన 99 మంది సోదరులు ఒక్క తిష్య వాడిని తప్పించి మిగిలినటువంటి 98 మందిని కూడా చంపేశాడు. అశోకుడి యొక్క మంత్రి రథగుప్త సహాయంతో అశోకుడు అధికారంలోకి రావడం జరిగింది. ఇంత క్రూరమైన స్వభావం ఉన్నవాడు కాబట్టి అశోకుని ఏమని పిలిచా మొదట్లో చెండా అంటారు. చెండా అశోకుడు అని పిలవడం జరిగింది. బిందుసారుడు పదవీ త్యాగం చేశాడు, అబ్డికేటెడ్ ద థ్రోన్ అంట. ఓకే, చేసి అజ్విక ఈ శాఖను అనుసరించాడు. చంద్రగుప్త మౌర్యుడు జైనాన్ని అనుసరిస్తే ఆయన కొడుకు బిందుసారుడు అజ్విక శాఖను అనుసరించడం జరిగింది. ఇవి బిందుసారుడి హయాంలో ముఖ్యమైనటువంటి పరిణామాలు. సో ఇప్పుడు అశోకుడు అధికారంలోకి వచ్చాడు. ఏ కాలంలో వచ్చాడో ఇవన్నీ వివాదమే. ఎందుకంటే ఎవరికి ఖచ్చితంగా ఈ టైం అని చెప్పే స్థితిలో లేం మనం. ఓకే, అశోకుడు అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాలు పట్టాభిషేకం చేసుకోలే. ఆయన అధికారంలోకి ఏ సంవత్సరంలో వచ్చి ఉండవచ్చు? 273 క్రీస్తుపూర్వం 273లో అధికారంలోకి వచ్చి ఉంటాడు. 4 సంవత్సరాలు పట్టాభిషేకం చేసుకోలే. ఎందుకంటే అన్నదమ్ములను చంపి వచ్చినటువంటి వాడు. ప్రజల్లో ఏమాత్రం కూడా ఆయన పట్ల గౌరవం అనేటువంటిది లేదు. ఓకే, అంటే కరెక్ట్ చెప్తే అశోకుడి పరిపాలన 269 క్రీస్తుపూర్వం 269 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే 4 ఏళ్ళు పట్టాభిషేకం కూడా చేసుకోలేదు ఆయన. అశోకుడు ఏ విధంగానూ కూడా మనకు పాలనా దక్షతను కనబరచలేదు తొలి దశలో. ఎందుకంటే వ్యసనాలు ఎక్కువ ఉన్నటువంటి క్రూరమైన స్వభావం ఉన్నవాడు. అటువంటి అశోకుడు 10వ పాలనా సంవత్సరం అంటే క్రీస్తుపూర్వం 263లో నుంచి 10 తీసేస్తే 253 అవుతుంది. క్రీస్తుపూర్వం 253 నాటికి అశోకుడు కళింగపై యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. లేదనుకున్నా కానీ ఇప్పుడు 273 అన్నాం. 273 అన్నాం. 273 - 10 అంటే 263 అవుతుంది. లేదా 269 తీసుకున్నా కానీ -10 అంటే 10వ సంవత్సరం. 269 - 10 259 259 అన్నాడు. ఈ సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగి ఉండాలి. అటు 273 నుంచి అన్నా తీసుకోవచ్చు, లేదా 269 నుంచి అన్నా తీసుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధానికి కారణమేంది? కళింగ మొట్టమొదటిసారిగా మహాపద్మనందుడి కాలంలో మగధ చేత ఆక్రమించబడ్డది. కళింగులు గొప్ప స్వతంత్ర ప్రియులు. ఒక ఆధిపత్యాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. రెండోది ఏంటంటే అసలు కారణం ఏమిటి అంటే మౌర్యులకు తూర్పు దిక్కున అతి ప్రధానమైనటువంటి రేవు పట్టణం తామ్రలిప్తి అంటాం. తామ్రలిప్తి అంటే ప్రస్తుతం కోల్కత్తా. ప్రాచీన భారతదేశంలో తామ్రలిప్తి అని పిలువబడ్డది. ఇక్కడి నుంచి మౌర్యుల యొక్క నౌకలు దక్షిణాదికి వస్తాయి. వయా కళింగ తీరం వెంబడి దక్షిణానికి రావాలి. దక్షిణంలో అంటే దక్షిణ భారతదేశంలో వర్తకం జరుగుతోంది బాగా. కళింగ తీరానికి వచ్చే సమయానికి ఏమవుతుందంటే ఈ నౌకలు దోపిడీకి గురవుతున్నాయి. కళింగ ప్రాంతంలో నాగా జాతి వాళ్ళు ఉంటారు. ఈ నాగా జాతీయులు కళింగ తీరంలో నౌకలపై నౌకలపై దాడులు చేస్తున్నారు. మరి నౌకా వ్యాపారాన్ని రక్షించే బాధ్యత ఎవరిది? పాలకుడుగా అశోకుడిది. అశోకుడు ఎన్నో విజ్ఞప్తులు చేశాడు నాగాలకు, ఈ పని చేయకూడదని, కానీ వాళ్ళు వినిపించుకోలే. ఆ కారణం చేతనే అశోకుడు కళింగపై యుద్ధానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కళింగ యుద్ధం జరిగింది అని ప్రతి పుస్తకం చెప్తుంది మనకు అశోకుడి యొక్క శాసనాల ఆధారంగా.
మరి కళింగుల తరఫున ఎవరు పోరాడుతున్నారు? కళింగుల తరఫున పోరాటము దిమోవసి, మేఘవాహన అనేటువంటి ఇద్దరు పాలకులు చేశారు. కళింగ యుద్ధంలో కళింగులు ఓడిపోయినారు. భయంకరమైనటువంటి జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరిగాయి. ఇంత దారుణమైనటువంటి విధ్వంసం అశోకుని కదిలించింది. ఇదంతా కూడా ఆయన 13వ అతిపెద్ద రాతి శాసనంలో చెప్తాడు. దేవనాం ప్రియ ఏనాడు ఊహించలే ఇంత వినాశనం జరుగుతుంది అని. చాలా చక్కటి భాషను ప్రయోగిస్తాడు అశోకుడు. ప్రియదాసీస్ కాన్షన్స్ వాస్ స్మోట్ విత్ రిమోర్స్, ప్రియదాసి కన్విన్స్డ్ భేరి ఘోష షల్ బి రీప్లేస్డ్ బై ధర్మఘోష. నిజమైనటువంటి విజయము అంటే ప్రేమతో వచ్చేదే నిజమైన విజయం. బలప్రయోగం ద్వారా వచ్చేది నిజమైన విజయం కాదు. అసలైన విజయం ఏది అంటే ఎదుటివాడిని ప్రేమతో జయించడమే అసలైన విజయం. ఇక మీదట భేరి ఘోషలు ఉండవు, యుద్ధ ఘోషలు ఉండవు, ఉండబోయేది ధర్మఘోషనే. ఇట్లా గొప్ప స్టేట్మెంట్స్, వ్యాఖ్యానాలు చేశాడు అశోకుడు. అందుకే ఆయన చరిత్రలో ఆ విధంగా నిలిచిపోయినాడు. సామ్రాట్ అశోక్ యొక్క గొప్పతనం ఏంది అని అంటే యుద్ధంలో విజయం సాధించి యుద్ధం వద్దు, యుద్ధం ఉండకూడదు అని భావించిన ఒకే ఒక్క పాలకుడు ఆయన. ప్రపంచంలో యుద్ధం లేని సమాజం ఉండాలి అని ఆశించిన వ్యక్తి అన్నమాట. అందుకనే మనం సామ్రాట్ అశోకుని చుక్కల్లో చందమామ అంటాం. ఏ మూన్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ ది స్టార్స్, హెచ్జి వెల్స్ అంటాడు ఈ విషయాన్ని. సో అశోకుల్లో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కానీ ఎట్లాంటి పరివర్తన? వాస్తవాలను విస్మరించే పరివర్తన కాదు. కళింగ యుద్ధంలో తను గొప్ప మార్పుకు గొలవనైనాను అని అశోకుడు చెప్తున్నాడు. అంత మాత్రం చేత అశోకుడు కళింగని తిరిగి కళింగులకి ఇవ్వలే. పట్టుబడ్డ కళింగులందరినీ కూడా ఖైదీలుగా తన వ్యవసాయ క్షేత్రాల్లో పెట్టుకున్నాడు. వాస్తవం వాస్తవమే, ఆదర్శవాదం ఆదర్శవాదమే. అశోకుడు క్రమంగా బౌద్ధం వైపు ఆకర్షితుడైనాడు. ఎందుకంటే అశోకుల్లో గొప్ప తత్వవేత్త ఉన్నాడు. సామాజిక సమస్యలకి అశోకుడు తనదైనటువంటి ఒక కొత్త వాదాన్ని ప్రవేశపెట్టాడు. దాన్నే ఆచరిస్తున్నాడు అంటే ధర్మ అంటున్నాడు. ఏంది ధర్మం అంటే? ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ధర్మ అంటేనే డ్యూటీ. ఇక్కడ ధర్మంలో అశోకుడు, ఈ ధర్మ అంటే ఏంటంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలను ప్రతిపాదిస్తున్నాడు అశోకుడు. వీటన్నిటినీ కూడా మనము సమకూర్చుకుంటూ ధర్మాన్ని నిర్వచించాల్సి ఉంటుంది. ధర్మము అనేది భాషాపరంగా బాధ్యత అవుతుంది. అశోకుడి ధర్మం అంటే ఏంది? అశోకుడి ధర్మం ఏంది అంటే మానవ సమస్యలకు మానవత్వంతో కూడిన పరిష్కారము అశోకుడి ధర్మం అవుతుంది. సామాజిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అశోకుడి యొక్క ధర్మంలోని ముఖ్యమైనటువంటి అంశాలు సత్య, అహింస, సంయమ, సంక్షేమ. సత్య, అహింస. మనము వాస్తవము, ధర్మము అయినటువంటి దాన్ని, సత్యమైన దాన్ని విస్మరిస్తాం. అందుకని సమస్య వస్తుంది. మనలో హింసాయుతమైన పోకడా ఉంటుంది, అందువల్ల సమస్య వస్తుంది. మనం ఇంకొకళ్ళని సహించలేని పరిస్థితి ఉంటుంది. సంయమ అంటే టాలరెన్స్. ఇందువల్ల కూడా సమస్య వస్తుంది. ఎదుటి వాళ్ళని మనము అభిమానించలేని స్థితి, విశ్వజనీయ భావంలో అనేటువంటివి అరుదుగా ఉంటాయి. అందువల్ల కూడా సమస్యలు వస్తాయి. సంక్షేమం, ప్రజల గురించి, ఇతరుల బాగోగుల గురించి ఆలోచించాం. అందుకని కూడా సమస్యలు వస్తాయి. సత్య, అహింస, సంయమ, సంక్షేమ ఇవి ధర్మంలో మౌలిక అంశాలు అన్నమాట. ఈ ధర్మాన్ని ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలా అంటే బ్రాహ్మణ మతం ధర్మాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళు ఏం చెప్తారో అదే ధర్మం అంటారు. అందుకని అశోకుడు బ్రాహ్మణ మతం వైపు మొగ్గు చూపలే. ఆయన మొదట్లో శైవుడు, కానీ క్రమంగా బౌద్ధం వైపు ఆకర్షితులవుతున్నాడు. ఎందుకంటే బౌద్ధానికి మంచి నెట్వర్క్ ఉంది. సమాచార వ్యవస్థ బౌద్ధానికి ఉన్నంతగా మిగిలిన మతాలకి లేదు. బౌద్ధం బాగా విస్తరించింది నలుమూలలా. అందుకని తన వాదాన్ని బౌద్ధం ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. బదులుగా బౌద్ధాన్ని తాను ప్రపంచం మొత్తం విస్తరించడానికి అవకాశం ఉంది. ఇట్లా ఇద్దరి మధ్య ఒక రకమైన అండర్స్టాండింగ్ కూడా ఉందని చెప్పాలన్నమాట. అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి గాను ధర్మ మహామాతృలు అనే అధికారులను నియమించాడు.
ఇప్పుడే చెప్పాం అశోకుడు క్రమంగా బౌద్ధం వైపు ఆకర్షితుడైనాడు అని. అశోకుడు బౌద్ధంలోకి రావడానికి కారకుడు ఉపగుప్త. ఈ ఉపగుప్తుడిని మొగలిపుత్ర తిస్సా అని కూడా అంటాం. బౌద్ధం గురించి చెప్పాను. 3వ బౌద్ధ సమావేశానికి అశోకుడు ఈయనే అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలోనే 3వ సమావేశం జరిగింది. తిస్సా అభిధమ్మ పీఠక. ఉపగుప్త లేదా మొగలిపుత్ర తిస్సా అభిధమ్మ పీఠకాన్ని కూడా రచిస్తాడనమాట. 3 పీఠకాల్లో ఒకటి. ఇట్లా అశోకుడు బౌద్ధంలోకి మారడము, బౌద్ధాన్ని అంతర్జాతీయం చేయడము జరిగింది. అందులో భాగంగానే అశోకుడు మహారక్షితాను గ్రీసుకు పంపాడు. తారా అనే భిక్షువును సువర్ణభూమి అంటే బర్మాకు పంపాడు. తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్ర వీళ్ళని సింహళానికి పంపాడు. ఇట్లా బౌద్ధం అంతర్జాతీయం కావడానికి కారకుడు అశోకుడు. అట్లాగే గొప్ప పాలకుడుగా అశోకుడు ఇతర దేశాలతో మైత్రి సంబంధాలు దీన్ని కొనసాగించాడు. రాయబారాలు పంపాడు. ఆయనకు సమకాలీకులు ఎవరు? సిరియాకి పాలకుడైనటువంటి 2వ యాంటియోకస్. యాంటియోకస్ 1 అశోకుడి తండ్రి అయిన బిందుసారుడికి సమకాలీకుడు. యాంటియోకస్ 2 అశోకుడికి సమకాలీకుడు, సిరియాకి పాలకుడు. అట్లాగే ఈజిప్ట్కి టాలోమీ ఫిలడెల్ఫస్, ఈయన ఈజిప్ట్కి పాలకుడు, అశోకుడికి సమకాలీకుడు. యాంటిగోనస్ గొనాటస్, ఈయన మ్యాసిడోనియాకి పాలకుడు, ఈయన కూడా అశోకుడికి సమకాలీకుడే. మాగస్ ఆఫ్ సైరైన్, అలెగ్జాండర్ ఆఫ్ ఇపైరస్ వీళ్ళు కూడా అశోకుడికి సమకాలీకులు అవుతారు. వీళ్ళందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకనే మిషనరీ కింగ్ అంటామన్నమాట అశోకుడిని. ఇట్లా అశోకుడి గొప్పతనం మనము ప్రస్తావించాల్సి ఉంటుంది. అశోకుడు చనిపోయినాడు. అశోకుడి తర్వాత ఒక రకంగా మౌర్య వంశ పతనం స్టార్ట్ అయింది. కడపటి మౌర్యులు వీళ్ళు 6. మొత్తం మౌర్యులు 9 మంది 137 సంవత్సరాలు పరిపాలించారు. కడపటి మౌర్యుల్లో మనం ఎవరిని ప్రస్తావించాల్సి వస్తుంది? మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు సంప్రాప్తి, దశరథ మరియు బృహద్రథ. సంప్రాప్తి జైనాన్ని పాటించాడు. క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయంటే ఏ 2 మౌర్యులు జైనాన్ని పాటించారు? చంద్రగుప్త మౌర్య మరియు సంప్రాప్తి. జైనం గురించి చెప్పాను. సంప్రాప్తికి జైన అశోకుడు అనే బిరుదు కూడా ఉంది అని. అశోకుడు బౌద్ధానికి ఎంత సేవలు చేశాడో సంప్రాప్తి జైనానికి అంత చేశాడు. అందుకని జైన అశోకుడు అంటాం. అట్లాగే దశరథ కూడా అజ్వికా మతాన్ని పాటించాడు. అజ్వికా మతాన్ని పాటించిన 2 మౌర్యులు, ఒకడు బిందుసారుడు, 2వవాడు దశరథుడు. ఇక చివరి వాడు బృహద్రథుడి కాలంకి వచ్చేసరికి ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఎందుకు అసలు ఆర్థిక సంక్షోభం అంటే ఏంది? ఆర్థిక సంక్షోభము, ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆదాయానికి ఖర్చుకి మధ్య వ్యత్యాసం, గ్యాప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంట. ఇది పెరిగిపోయింది. ఎందుకు పెరుగుతుంది? ఆదాయం తగ్గుతున్నది, ఖర్చు పెరుగుతున్నది. మౌర్యుల యొక్క పాలనా వ్యవస్థలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే విస్తృతమైన యంత్రాంగం. ఆ స్థాయిలో యంత్రాంగం నిజంగా ఉన్నదా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది మనకు. 27 మంది అధ్యక్షులు, 27 డిపార్ట్మెంట్స్, ఓకే, మంత్రులు, క్యాబినెట్ మంత్రులు, ఉపమంత్రులు, ఒక్కొక్కడికి 48,000 పణాలు, ఓకే, వెండి నాణ్యాలు, ఓకే, జీతం సంవత్సరానికి. మంత్రులకు 12,000 పణాలు. ఆ స్థాయిలో జీతభత్యాలు ఇవ్వాలా అధికారులకి. అందుకనే ఖర్చు విపరీతంగా ఉన్నది. రాజ్యం పైన భారం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఈ భారం మరింతగా ఎక్కువైపోయింది. ఎందుకంటే అశోకుడి కాలం నుంచి భూదానాలు స్టార్ట్ అయినాయి. అశోకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ బౌద్ధ భిక్షువులకి దానాలు చేస్తున్నాడు, వాళ్ళ సంఘాల నిర్వహణకి. నువ్వు ఒకసారి భూమిని దానం చేయడం అంటూ జరిగితే ఇంకా దాని నుంచి నీకు ఆదాయం అంటూ ఏమీ రాదు. రాజ్యము వనరులపై నియంత్రణను కూడా కోల్పోయింది. మౌర్యుల కాలంలో ఏ ఉత్పత్తి జరిగినా అది రాజ్యం యొక్క ఆధ్వర్యంలో జరగాలి.
అట్లాంటిది రాజ్యం క్రమంగా గనులపైన ఉత్పత్తి రంగాలపైన తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. ఇది సమస్యకు దారితీస్తుంది. గ్యాప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఒక దశలో సైనికులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టే సైన్యం తిరుగుబాటుకు సిద్ధమైంది. సర్వసేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుణ్ణి, మౌర్య పాలకుడైన బృహద్రథుణ్ణి బహిరంగంగానే చంపాడు. ఎక్కడో మారుమూల రాజకోటలో ఎక్కడో ఉంటే చంపలే, అందరూ చూస్తుండగానే బహిరంగంగా చంపాడు. అంటే ఆయనకి సైన్యం యొక్క మద్దతు ఉంది అని అర్థం అన్నమాట. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది అంటే మౌర్య సామ్రాజ్యం పతనానికి ప్రధాన కారణము ఒక రకంగా ఆర్థిక సంక్షోభమే అని చెప్పొచ్చు అన్నమాట. మనకి ఎగ్జామ్లో చాలా కారణాలు ఇస్తాడు. విస్తృతమైనటువంటి పాలనా వ్యవస్థ మరియు సువిశాలమైన సామ్రాజ్యము, రాజకీయపరమైనటువంటి ఐక్యత లేకపోవడము, మరియు సరి అయినటువంటి వారసత్వ యుద్ధాలు జరగడము. ఇంకా మనకు ఏ కారణాలు ఇస్తాడు? అశోకుడి ధర్మం అని కూడా చెప్తారు కొంతమంది. ఎందుకంటే ధర్మం వల్ల మౌర్య సామ్రాజ్యం పటిమను కోల్పోయింది. సైన్యం పోరాట పటిమ లేకుండా పోయింది. అశోకుడు యుద్ధం చేయనన్నాడు. దానివల్ల ఏమైంది? సైన్యంలో పోరాట పటిమ దెబ్బతిన్నది అని కొంతమంది అంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక రకంగా కరెక్ట్ అయిన వాదం ఏంది అని అంటే రాజ్యం బలహీనపడిపోవడానికి ఆర్థిక సంక్షోభమే కరెక్ట్ అయిన కారణం అవుతుంది, బలమైన కారణం అవుతుంది. అండర్స్టాండ్? అది దాన్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఇట్లా మౌర్య వంశం పతనమైంది. దీని మీద ఇది కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే వాళ్ళ పాలనా వ్యవస్థ, పాలనా విభాగాలు, మరియు మౌర్యుల యొక్క కళాస్వరూపాలు, ఇవి కూడా మనకు ముఖ్యమవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ.